ఎఫ్ఈఓ పాలకవర్గ సభ్యులకు మరియు సిబ్బందికి నా నమస్కారాలు. గత వీడియోలో మనం ఎఫ్ఈఓ నిర్మాణం గురించి, అందులోని వివిధ అంగాల గురించి మనం వివరంగా చూసాం. ఈరోజు మనం ఆ అంగాలలో అతి ముఖ్యమైన అంగము మహాసభ. మహాసభ యొక్క విధులు మరియు బాధ్యతల గురించి చూద్దాం. ముందుగా మహాసభ అనగానేమి అని ఒకసారి మనం చూసినట్లయితే, ఎఫ్ఈఓలో సభ్యత్వం చెల్లించిన అందరితో కూడిన సర్వసభ్య మండలినే మహాసభ అనవచ్చు. ఇందులో సభ్యత్వం ఎంతమంది చెల్లించుతారో వారందరినీ కలిపి మహాసభ అంటారు. ప్రతి సంవత్సరం సభ్యత్వం చెల్లించిన వారికి అనుగుణంగా మహాసభలోని సభ్యుల సంఖ్య మారుతూ ఉంటారని గ్రహించాలి. రైతు ఉత్పత్తిదారుల సంస్థ అంటేనే మహాసభని మనం గుర్తుపెట్టుకోవాలి. మహాసభ యొక్క విధులు మరియు బాధ్యతలు. మహాసభ విధులు బాధ్యతల గురించి సంస్థ ప్రారంభంలో మనం ఏర్పాటు చేసుకున్న బైలాలో స్పష్టంగా పేర్కొని ఉంటాం. అందులో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు మనం ప్రస్తావిస్తున్నాం. అందులో మొదటిది పాలకవర్గంకు ఎన్నికల నిర్వహణ. ఇందులో సభ్యుల ఎంపిక, అందులో మార్పులు చేర్పులు ఏదైనా ఉన్నా కూడా అన్నీ మహాసభ చూసుకుంటుంది. రెండవది బైలాకు సవరణలు. సంస్థ ప్రారంభంలో మనం బైలాను రూపొందించుకొని ఆమోదించుకుంటాం. అయితే కాలక్రమేణా ఎఫ్ఈఓ లావాదేవీలు పెరిగే కొలది, సభ్యుల అవసరాలు మారే కొలది బైలాకు సవరణలు అవసరం ఉంటాయి. అలాంటప్పుడు బైలాకు సవరణలు చేయాల్సిన అధికారము లేదా విధి బాధ్యత మహాసభకు ఉంటుందని మనం గ్రహించాలి. వార్షిక ప్రణాళికపై చర్చ, ఆమోదం. ప్రతి సంవత్సరము రాబోయే ఒక సంవత్సరానికి మనం ఎఫ్ఈఓలో ఎటువంటి కార్యక్రమాలు చేపడతామో ముందుగా చర్చించుకొని ఆమోదించి ఉంటాము. సో ఈ బాధ్యత కూడా మహాసభని గ్రహించాలి. వార్షిక ప్రగతి నివేదిక. ప్రతి సంవత్సరం మనం వార్షిక మహాసభలో వార్షిక ప్రగతి నివేదికను మనం తయారు చేసి అందరికీ చదివి వినిపిస్తూ ఉంటాం. జరిగిన కార్యక్రమాలను వివరంగా ఈ నివేదికలో పొందుపరిచి వాటిని ఆమోదము పొందవలసిన బాధ్యత కూడా మనకి మహాసభకు ఉంటుంది. అదేవిధంగా వార్షిక ఆడిట్ నివేదికలపై చర్చ, ఆమోదం కూడా మహాసభదని మనం చూడాలి. 5. నిధుల ఏర్పాటు, రిజర్వుల నిర్వహణ. ఎఫ్ఈఓ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకోవడానికి మనకు నిధులు అవసరం. కాబట్టి ఈ నిధులు ఏమాత్రం అవసరం ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచి మనం సేకరించుకోవాలి అనే చూడాల్సిన బాధ్యత కూడా మనకు మహాసభదని మనం గ్రహించాలి. అదేవిధంగా రిజర్వుల నిర్వహణ. ఇక రిజర్వులు అంటే సంస్థ కాలానుగుణంగా కొన్నిసార్లు లాభాలు ఉంటాయి, కొన్నిసార్లు నష్టాలు వస్తాయి. ఆ విధంగా వచ్చినప్పుడు సంస్థను స్మూత్గా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో చూసుకోవాల్సిన బాధ్యత మనకు మహాసభకు ఉంటుంది. అందువల్ల కొన్ని రిజర్వులు మనం నిర్వహించుకుంటూ ఉంటాం. 6. మిగులు పంపిణీ మరియు లోటు నిర్వహణ. సంస్థ ప్రతి సంవత్సరం కూడా కొన్ని వ్యాపార కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అందులో కొన్ని లాభాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే ఈ లాభాలని ఏ విధంగా పంచాలి, ఎవరికి పంచాలి అనేది ముందుగానే మనం బైలాల్లో రాసుకొని ఉంటాం. ఆ విధంగానే ఈ మిగులును పంపిణీ చేయాల్సిన బాధ్యత మనకు మహాసభకు ఉంటుందని చూడవచ్చు. అదేవిధంగా లోటు ఏర్పడినట్లయితే ఈ లోటును ఏ విధంగా భర్తీ చేసుకోవాలి అనేది కూడా మహాసభ చర్చించి నిర్ణయించాల్సిన అవసరం అయితే ఉంటుంది. 7. ఆడిటర్ నియామకం. ప్రతి సంవత్సరము ఎఫ్ఈఓ లెక్కలను ఆడిట్ చేయడానికి ఒక గుర్తింపు పొందిన చార్టెడ్ అకౌంటెంట్ను నియమించుకోవాలి. అయితే గత సంవత్సరం కన్నా నియమించుకున్న ఆడిటరే బాగా చక్కగా చేస్తున్నట్లయితే అతన్నే కొనసాగించవచ్చు, లేదా అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఈ బాధ్యత కూడా మనకు మహాసభ మీద ఉందని గ్రహించాలి. చివరిగా మారుతున్న సభ్యుల అవసరాలకు అనుగుణంగా నూతన కార్యక్రమాలను చేపట్టి వాటిని ఆచరణ దిశగా తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మనకు మహాసభకు ఉంటుందని గ్రహించాలి. ఇవే అండి ముఖ్యంగా మనకు మహాసభ విధుల బాధ్యతలు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా మీరు చేర్చదలుచుకున్నా, లేకపోతే ఇందులో ఏదన్నా ఇది మహాసభ విధులు బాధ్యతలు కాదు అని మీరు భావించినా కూడా మీరు రిమార్క్ కింద చూపించవచ్చు. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. ఏవైనా సందేహాలు, సలహాలు ఉంటే
తెలియజేయగలరు?